విద్యార్థి దశ నుంచే వివక్షత అనే అంశాన్ని గమనించి సమానత్వమైనటువంటి అభిప్రాయానికి వచ్చి సమాజంలో ఉన్నటువంటి వివక్షతను దూరం చేసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే క్రమంలో ఉన్నత విద్యావంతులై విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయి వైస్ ఛాన్సలర్ కావాల్సినటువంటి పరిస్థితిని కోల్పోయి రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప రాజ్యాన్ని మార్చడం సాధ్యం కాదు అనే భావాలను మేధస్సులో నింపుకొని ఒక ప్రొఫెసర్ అయితే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రమే నా సేవలు పరిమితమైతే, కానీ ఒక రాజకీయ నాయకుడిని అయితే వ్యవస్థకు పరిమితమైతే నా ఆలోచనలు అని దాదాపు 5 సంవత్సరాల పైబడి సమయం ఉన్న సమయంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి తన యొక్క అకాడమిక్ లైఫ్ను తాకట్టు పెట్టి సాక్రిఫై చేసి ప్రజారంగంలో చేరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలని ఆకాంక్షించి పోటీ చేసినటువంటి సోదరుడు వినోద్ కుమార్. ఆయన జీవితం ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు, సర్వ సమాజానికి ఆదర్శం. రాజకీయాలు ఏమైనా కావచ్చు, రాజకీయ పార్టీలకు ఏ పేరైనా ఉండవచ్చు, అందరి యొక్క ఆశయం కూడా ఈ దేశంలో వివక్షతను దూరం చేసి, సామాజిక అసమానతను దూరం చేసి, ఆర్థిక అసమానతను దూరం చేసి, రాజకీయ అసమానతలను దూరం చేసి సమాజాన్ని నిర్మించాలనే కృషిలో క్రమంలో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి, అనేక రాజకీయాల పార్టీ పనిచేస్తున్నాయి. కానీ వాటి యొక్క స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే సాక్రిఫైస్ అనేటటువంటి పేరిట స్వార్థం పెరిగి సమాజ సంక్షేమం కొరకు కాకుండా వ్యక్తుల సంక్షేమం కొరకు, కుటుంబ సంక్షేమాల కొరకు వాటి చుట్టే రాజకీయాలన్నీ తిరుగుతాయి. ఆ రాజకీయ వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా వాటి వైపే తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారు నేను నా ఆలోచన విధానాన్ని ప్రజాపరం చేసి రాజ్యాంగ పరంగా ఆశించినటువంటి సమాజాన్ని స్థాపించే కృషిలో నేను కూడా పాత్రదారుని అవుతానని ఆయన రాజకీయాలు నిలుపుకున్నాడు. సో టీవీని స్థాపించి ఇంకేదో సంస్థను స్థాపించాలి. ఆ రకంగా సమాజ సేవ చేస్తున్నటువంటి కృషిలో ఉన్నటువంటి సోదరుడు వినోద్ కుమార్ గారు వేస్తున్నారు. కాబట్టి నా గురించి సార్ ఏం మాట్లాడాలి అనే భావన రాకుండా వారి గురించి నా యొక్క అభిప్రాయం గుర్తు చేస్తున్నాను. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, a man to fight against the discrimination, and a man who would like to establish a socialistic pattern of society, and a man who is fighting for protection of the Constitution. Thank you. Therefore, అందరి పక్షాన్ని వెళుతున్నారు కాబట్టి we are presenting a
సో మచ్. అదృష్టం తెలుసా 70 ఏళ్ళలో సార్ నా దగ్గర పిహెచ్డి చేశాడు. అది పెద్ద అద్భుతం అంటే అసలు 70 ఏళ్ళ వయసు తర్వాత మనం చదువుతారా? సార్ చదివాడు. ఒకసారి చెప్పట్లేదు. సో వారి స్థానం నన్ను కలవడానికంటే ముందు మిత్రుడు, ఆ తర్వాత ప్రొఫెసర్. నేను హ్యూమన్ రైట్ కమిషన్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో నేను ఆయన శిష్యుడిని, ఆయన నాకు గురువు. ఇప్పుడు మాత్రం గురువే.